వెల్కమ్ టు స్టూడియో తెలుగు. సైబర్ నేరాలకు అవకాశం ఉన్న సందర్భాలు, సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటం, సైబర్ నేరాల బాధితుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పోటీ నిర్వహిస్తామని జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ అవగాహనపై జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తామని తెలిపిన ఎస్పీ, పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి ప్రైజ్ 25,000, రెండవ ప్రైజ్ 20,000, మూడవ ప్రైజ్ 15,000 ప్రకటించిన పోలీసులు. మన లైఫ్ లో దేనికి క్లిక్ చేయకుండా ఉందంటే చాలు, మనకు అమౌంట్ కోల్పోము. దానికి వన్ ఆఫ్ ద పోస్టర్ ఇది. జస్ట్ సింపుల్గా ఆలోచించండి. ఓకే, జస్ట్ క్లిక్ చేయొద్దు అంతే. క్లిక్ చేయకుండా ఉన్నామంటే మనం ఏమి కోల్పోము. ఇది ఒక ఎగ్జాంపుల్కి నేను ఒకటి చూపిస్తాను. ఇలాంటి మనం అన్ని అరేంజ్ చేయడం జరిగింది. మీరు అందరు సపోర్ట్తో పాటు ప్రజలకి మంచిది జరగాలంటే ఇది ఎంత దూరం ప్రజలకి రీచ్ అవుతుందో అంత దూరము నష్టపోతున్న వాళ్ళు తగ్గుతారు యాక్చువల్లీ అన్నది నా కాన్సెప్ట్. ప్రైజెస్ పెట్టారు కదా సార్, ఏంటి ప్రైజెస్ పెట్టారు కదా? ప్రైజెస్ అదే, ఈ షార్ట్ వీడియో కాంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ 25,000, ఎవరు గెలుస్తారో వాళ్ళకి 25,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 15,000. అది కాకుండా ఈ 3 వీడియో ఏదో సెలెక్ట్ అవుతుందో కమింగ్ డేస్ లో గుంటూరు డిస్ట్రిక్ట్ లో సైబర్ అవేర్నెస్ సంబంధించిన వీడియో, ఈ 3 వీడియోవే సర్క్యులేట్ చేస్తాం. ఒకవేళ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇది బాగా నచ్చిందని అనిపించిందంటే అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఈ వీడియోస్ ని సప్లై చేస్తాం. సో వాళ్ళు క్రియేట్ చేస్తున్న వీడియో అనేది ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళ వీడియో ఎప్పుడు పర్మనెంట్ గా ఈ సొసైటీలో ఉంటాయి. చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్. అది దానికి ఒక భాగంగా మనం లాస్ట్ టైం మహిళా మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాం. దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము. దానికైన పోస్టర్ మీరు చూస్తున్నారు. దీనిలో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తాం. ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము. చివరికి 3 టాప్ 3 షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము. ఈ తర్వాత ఈ 1 వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలా మంది కోల్పోతున్నారు. ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మనం చూసామంటే మాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు 50 సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు. బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్లో మనము ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము, తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడస్ ఆపరండి ఏంటంటే మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము, కార్గో షిప్లో పట్టుకున్నాము, మీ పేరులో వచ్చింది, దీనిలో డ్రగ్స్ ఉంది, దీంట్లో వెపన్స్ ఉన్నాయి, మీ పైన కేసు రిజిస్టర్ చేయబోతున్నాము, మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వచ్చి జైలుకి తీసుకొని పెడదామన్నది ఇలాంటి కొన్ని రీసెంట్గా కొన్ని ఎంబోస్ బాగా గట్టిగా జరుగుతుంది. ఇది మనకు తెలియకపోవడం వల్ల భయపడుకొని పోలీస్కి చెప్పకుండా కానీ ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. దీని అన్నిటిని కూడా మనము పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ర్యాలీస్లో ఆ పోస్టర్స్ని చూపించి ఆల్ పబ్లిక్తో పాటు కూడా ఈ పోస్టర్స్ని చిన్న చిన్న వీడియోస్ కూడా నేను చేశాను. ప్రతి ఒక్క ఎంబో ఎలాగా ఈ క్రైమ్ ఎలాగా జరుగుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ 7 to 8 షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క ఎంబోకి నేను క్రియేట్ చేస్తాను. అది కూడా సర్క్యులేట్ చేస్తాను. ఇదన్నీ కూడా 1 వీక్ జరిగిన